గుండె రెండు ఊపిరితిత్తుల మధ్య గల ఖాళీ స్థలం అయిన మీడియాస్టీనంలో అమరి ఉంది. నెక్స్ట్ ఇది కుడి ఊపిరితిత్తి, ఇది ఎడమ ఊపిరితిత్తి. ఇది వాయునాళం. వాయునాళానికి అతికి మనకి వెనకాల వైపు ఆహారనాళం కూడా కనిపిస్తుంది. కుడి ఊపిరితిత్తి పెద్దది, దీనిలో 3 తమ్మెలు ఉన్నాయి. 1 2 3. కుడి ఊపిరితిత్తి పెద్దది, 3 తమ్మెలు ఉన్నాయి. ఎడమ ఊపిరితిత్తి చిన్నది, 2 తమ్మెలు ఉన్నాయి. ఇదంతా కూడా ఒకటే తమ్మెలు. 1 ఇది 2 తమ్మెలు ఉన్నాయి. ఎడమ ఊపిరితిత్తి చిన్నది, కుడి ఊపిరితిత్తి పెద్దది. ఎందుకంటే గుండె ఇక్కడ స్థలాన్ని కొంచెం ఆక్రమించే ఆకారం. ఇది వేరుపండు ఆకారంలో ఉంటుంది, త్రికోణాకారంగా ఉంటుంది. కింది వైపు సన్నగా పై వైపు వెడల్పుగా ఉంటుంది. హృదయాన్ని ఆవరించి ఉన్న త్వచాలను హృదయావరణ త్వచాలు అంటారు. వీటి మధ్య ద్రవంతో నిండి ఉంటుంది. ఇవి హృదయాన్ని అగాధాల నుండి ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. తర్వాత గుండె పై వైపున 2 గదులు ఉంటాయి, వాటిని కర్ణికలని. కింది 2 గదులు ఉంటాయి, వాటిని జఠరికలని అంటారు. కర్ణికలు వచ్చేసి ఇక్కడ కనిపించేదే కర్ణిక, ఇది కుడి కర్ణిక. నెక్స్ట్ ఇక్కడ కనిపించేది ఎడమ కర్ణిక. కింది వైపున ఉండేటివి కూడా జఠరికలు. బృహత్తమని ఎడమ జఠరిక నుంచి బయలుదేరింది. ఎందుకంటే ఈ పెండ్రిపిల్లి బృహత్తమనిలో నుంచి మనం బ్రష్ చేస్తే ఎడమ జఠరిక సైడ్ నుంచి ఇక్కడ బయటికి వస్తుంది. కాబట్టి ఇది ఎడమ జఠరిక నుంచి బయలుదేరినది శరీరాన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. సో ఇది బృహత్తమని గురించి. తర్వాత వేరే రక్తనాళం జఠరిక నుంచి బయలుదేరిందని తెలుస్తుంది. బృహత్తమని ఎడమ జఠరిక నుంచి బయలుదేరి రక్తాన్ని శరీర భాగాలకి సరఫరా చేస్తుంది. నెక్స్ట్ దీనికి ఆనుకొని ఉన్న ఈ రక్తనాళం నుంచి పెండ్రిపిల్ని చూపిస్తే ఇది కుడి జఠరిక నుంచి బయలుదేరింది. ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది, కుడి జఠరిక నుంచి బయలుదేరింది. ఇది కుక్కుస ధమని, ఇది రక్తాన్ని ఊపిరితిత్తులకి సరఫరా చేస్తుంది. నెక్స్ట్ మిగిలిన రక్తనాళాలలో చూస్తే ఇంకొక రక్తనాళం, దీనిలో ప్రెస్ చేస్తే ఇది ఎడమ కర్ణికలోకి తెరుచుకుంటుంది. కాబట్టి ఇది కుపుస సిర రక్తాన్ని ఊపిరితిత్తుల నుంచి తీసుకొని వచ్చింటది. ఇంకొక రక్తనాళం ద్వారా మనం రీఫిల్ ప్రెస్ చేసి చూస్తే ఇది కుడి కర్ణికలోకి తెరుచుకుంటుంది. సో కాబట్టి ఇది ఊర్ధ్వ అధో బృహశిరలు శరీర భాగాల నుంచి చెడు రక్తాన్ని కుడి కర్ణికలోకి తీసుకొచ్చేటివి. అర్థమైంది లేదా? గుండెని కట్ చేసి చూస్తే అంతర్నిర్మాణంలో ఈ ఖాళీ స్థలం మొత్తం కూడా ఇది ఎడమ జఠరిక, ఈ ఖాళీ స్థలం మొత్తం కూడా ఇది కుడి జఠరిక. వీటి మధ్య విభాజకాలు చూడండి, కింది గోడలు చూడండి ఎంత మందంగా ఉన్నాయో. ఇది చాలా మందంగా ఉంది, ఇది చాలా మందంగా ఉంది. కర్ణికల గోడలు ఇదే విభాజకం. 2 కర్ణికలను వేరు చేసేది ఇది జఠరికాంతర విభాజకం. అట్లనే జఠరికాంతర విభాజకం. అట్లనే కర్ణికల మధ్యలో కూడా ఒక విభాజకం ఉంటది. 2 కర్ణికలను వేరు చేసేది అనేది కర్ణికాంతర విభాజకం. 2 జఠరికలను వేరు చేసేది జఠరికాంతర విభాజకం. ఇది కుడి ఇది కుడి జఠరిక, ఇది ఎడమ జఠరిక. గోడలు మందంగా ఉండేది క్లియర్ గా అనిపిస్తుంది. అదే కర్ణికల గోడలు చూస్తే కర్ణికల గోడ ఎట్లుండేది పల్చగా కవాటాలని చూడాలి. కవాట మీద కుడి కర్ణిక కుడి జఠరికలోకి తెరుచుకునే చోట అగ్ర త్రయకరవారం ఉండదు. ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరికలోకి తెరుచుకునే చోట అగ్రద్వయ కవాటం లేదా మిడ్రల్ కవాటం ఉంటది. కింది సైడ్ ఒక పత్రకం కనిపిస్తుందా? ఈ వైట్ కలర్ లేయర్ ఇది ఒకటి, ఇది ఒకటి, ఈ కింది సైడ్ ఒకటి. ఈ 3 పత్రకాలు ఇది ఏం చేస్తుంది? ఇట్లా మూసుకుంటది. ఇట్లా యాక్షన్ కనిపిస్తుంది. యాక్షన్ మీకు ఈ పత్రకాలు ఏం చేస్తాయి? ఇట్లా మూసుకుంటాయి. ఇవి ఒకటే, ఈ వైట్ కలర్ లో ఉండేటి ఒకటే. ఇది ఇట్లా మూసుకుంటాయి, తెరుచుకుంటాయి, ఇట్లా మూసుకుంటే తెరుచుకుంటాయి. ఇక్కడ ఈ 2, ఈ కింది వైపున ఒకటి ఉంది, ఈ పై వైపున ఒకటి ఉంది. ఈ 2 ఇట్లా మూసుకోవడం తెరుచుకుంటుంటాయి ఈ కవాటాలు.
ఉటిక కుడి జఠరిక మధ్య ఉన్న రంధ్రాన్ని రక్షిస్తున్న కవాటం అగ్రత్రయ కవాటం. ఎడమ కర్ణిక ఎడమ జఠరిక రంధ్రాన్ని రక్షిస్తున్న కవాటం అగ్రద్వయ కవాటం లేదా మిట్రల్ కవాటం. ఈ వైట్ కలర్ లో ఉండేదే కవాటాలు. ఇవి 2 మాత్రమే ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. కానీ ఇక్కడ 3 ఉంటాయి, ఈ సైడ్కి ఒకటి, ఈ సైడ్కి ఒకటి, ఇటు కింద ఒకటి. ఇట్లా 3 పత్రాలతో నిర్మితమైంది కాబట్టి ఇది అగ్రత్రయ కవాటం. ఇది 2 పత్రాలతో నిర్మితమైంది కాబట్టి ఇది అగ్రద్వయ కవాటం. విభాజకం, ఖండరహితమైన విభాజకం ఎంత మందంగా ఉందో మనకి తెలుస్తుంది.